బీఆర్ఎస్ వరంగల్ సభపై జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ ఉద్యమకారుడు బాబా ఫసియుద్దీన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ను ప్రమోట్ చేయడం కోసమే కేసీఆర్ బహిరంగ సభ పెట్టారని ఆరోపించారు. కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం హరీష్ రావు కవితను అణిచివేస్తున్నారని మండిపడ్డారు. పార్టీలో మొదటి నుంచి ఉన్న హరీష్ రావు కంటే కేటీఆర్ గొప్ప నాయకుడు కాదని, వచ్చే ఏడాది నాటికి బీఆర్ఎస్ పార్టీ 3 ముక్కలవ్వడం ఖాయమని జోస్యం చెప్పారు. సంవత్సరాలు ఎవరు పూర్తి చేసుకున్నారండి? 23 సంవత్సరాలేమో టీఆర్ఎస్కి అయిపోయింది. 23 సంవత్సరాలు అయిపోగానే బీఆర్ఎస్ పార్టీ అని పెట్టారు. మళ్ళీ 25 సంవత్సరాలు అంటే 23 సంవత్సరాలు అయిపోయిన బీఆర్ఎస్ఆ, 23 సంవత్సరాలు అయిపోయిన బీఆర్ఎస్ఆ, 23కు 3కు అంకెలు మర్చిపోయారు ఈరోజు బీఆర్ఎస్ నాయకులు. కేటీఆర్ గారికి అర్థమైతే లేదు. ఎందుకంటే టీఆర్ఎస్ 2001 నుంచి జగదీశ్వర్ రెడ్డి గారు లేరా? 2001 నుంచి అల్లుడైనప్పటికీ హరీష్ రావు గారు లేరా? 2001 నుంచి పనిచేసిన ఎంతోమంది బీసీ నాయకులు మధుసూదనాచారి గారు లేరా? అదేవిధంగా ఈ రాష్ట్రంలో బతుకమ్మ పండుగను, తెలంగాణ సంస్కృతికి, ఆ భాషను కాపాడుకుంటూ వచ్చి మహిళా ఉన్న కవిత గారు లేరా? ఇంతమంది నాయకులు ఎక్కడ కూడా వాళ్ళ చీమంతా కూడా వాళ్ళ ఫోటో కానీ, చీమంతా కూడా వాళ్ళ ప్రియారిటీ కానీ ఇవ్వకుండా ఓన్లీ కేసీఆర్కు సమానంగా బ్యాక్ డ్రాప్లో ఫ్లెక్సీలో ఫోటో పెట్టుకోవటం, ఆన కేటీఆర్ గారు ప్రమోట్ చేసుకోవటం కనపడదు. కానీ ఎక్కడ కూడా మరో నాయకులు, బీసీ నాయకులు కావచ్చు, మైనార్టీ నాయకులు కావచ్చు, దళిత నాయకులు కావచ్చు, ముఖ్యంగా ఉద్యమకారులు కానీ ప్రస్తావన టీఆర్ఎస్ పార్టీలో ఆంతరికంగా లోపల ఒకళ్ళ మధ్యలో ఒక గ్రూపులు ఏర్పడ్డాయి. అది 3 ముక్కలు అవుతుందా, 4 ముక్కలు అవుతుందా, చకల 8 ముక్కలు అవుతుందా చెప్పలేము. ఎందుకంటే రాబోయే రోజుల్లో పార్టీలో ఐక్యమత్యం లేదు.